ఫర్ డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్. మరి ఎవరైతే మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరి ఛానల్ను మీ ఫ్రెండ్స్కు మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా మరి ఛానల్ను షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు మనము నవంబర్ 12, 2025 సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా మరి రాష్ట్రీయ అంశాలు, కేంద్రీయ అంశాలు మరియు అంతర్జాతీయ అంశాల్లోని మరి క్రీడా సంబంధిత, రాజకీయ సంబంధిత మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ మరి ఆర్థిక అంశాల గురించి ఈరోజు సెషన్లో మరి డిస్కస్ చేసుకుందాం. మరి ఇందులో భాగంగా ఫస్ట్ వన్ మనం చూసినట్లయితే మరి మరో అడుగు ముందుకు గగన్యాన్. మరి ఇంటిగ్రేటెడ్ మెయిన్ పారాస్యూట్ ఎయిర్ క్రాఫ్ట్ టెస్ట్ పూర్తి. అయితే ఇక్కడ మరి గగన్యాన్ అనే మానవ సహిత అంతరిక్ష ప్రయోగ దశలో ఇస్రో మరో కీలక ముందడుగు వేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే గగన్యాన్ సన్నాహక పరీక్షల్లో భాగంగా ఈ నెల 3 నిర్వహించిన ఇంటిగ్రేటెడ్ మెయిన్ పారాసూట్ ఎయిర్ క్రాఫ్ట్ టెస్ట్ లో మరి విజయవంతంగా మరి నిర్వహించడం జరిగింది. మరి ఇది ఎక్కడ నిర్వహించారంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఝాన్సీలోని బబీనా ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ లో మరి ఈ పరీక్షలు నిర్వహించినట్లు ఇస్రో మంగళవారం ఒక వీడియో ద్వారా వెల్లడించడం జరిగింది. అంటే పారాసూట్ ద్వారా మరి స్పేస్ సెంటర్ నుంచి మరి వ్యోమగాములు మన భూమి మీదకి దిగేటప్పుడు మరి పారాసూట్ ద్వారా మరి సముద్ర జలాల్లో మరి ఏ విధంగా ల్యాండ్ అవ్వాలో దానికి సంబంధించిన శిక్షణను మరి ఈరోజు న్యూస్ లో మరి సక్సెస్ఫుల్ గా మరి ఆ శిక్షణను పూర్తిగా నిర్వహించడం జరిగింది. కాబట్టి ఇక్కడ మరి ఈ శిక్షణ ఎక్కడ జరిగింది అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఝాన్సీలోని బబీనా ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ లో మరి ఈ పరీక్షలు నిర్వహించినారని ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ మరి ఇది బెంగళూరు కేంద్రంగా పనిచేస్తుంది. మరి ఇస్రో మరి ఈ న్యూస్ ను మరి ప్రకటించడం జరిగింది. మరి ఇస్రో చైర్మన్ ఎవరంటే నారాయణన్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇస్రో చైర్మన్ నారాయణన్. కాబట్టి మరి గగన్యాన్ అనే మిషన్ గురించి మనం ఇంకా క్లియర్ గా తెలుసుకుంటే మరి గగన్యాన్ అనేది ఒక మిషన్. ఇది భారతదేశం యొక్క మొట్టమొదటి మానవ అంతరిక్ష ప్రయాణ కార్యక్రమం. దీని లక్ష్యం మరి 3 గాని 4 గాని సభ్యులతో మరి దాదాపు 400 కిలోమీటర్లు తక్కువ కాకుండా భూకక్షలోకి వాళ్ళని పంపి మరి సురక్షితంగా మరి వాళ్ళు కిందకి దిగే విధంగా మరి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరి ఈ ప్రాజెక్ట్ నిర్వహిస్తుంది. కాబట్టి ఈ ప్రాజెక్ట్ మరి మన ఇండియాలో మొట్టమొదటి మానవ సహిత మిషన్. ఇది 2020 నాటికి జరుగుతుందని మరి ఇస్రో ప్రకటించడం జరిగింది. కాబట్టి మరి మన దేశంలో ఇంతవరకు మానవ సహిత ప్రయోగాలు జరగలేదు. కాబట్టి ఫస్ట్ టైం మరి మానవ సహిత ప్రయోగాలను మరి గగన్యాన్ అనే కార్యక్రమం ద్వారా, గగన్యాన్ అనే మిషన్ ద్వారా మరి ఈ మానవ సహిత ప్రయోగాలు నిర్వహించాలని మరి ఇస్రో మరి ప్రాజెక్ట్ ను ప్రారంభించడం జరిగింది. ఓకే, మరి ఇది మరి సేమ్ ఈ టాపిక్ కంటిన్యూషన్ గా మరి చూసినట్లయితే మరి గగన్ మిషన్ అంటే గగన్యాన్ మిషన్ లో మరి 4 మెంబర్స్ ని సెలెక్ట్ చేయడం జరిగింది. 4 మెంబర్స్ లో ఫస్ట్ మెంబర్ చూస్తే గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, మరి గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్, మరి గ్రూప్ కెప్టెన్ అంగద్ ప్రతాప్ మరియు వింగ్ కమాండర్ సుభాన్ శుక్లా. ఈ 4 మెంబర్స్ ని మరి మానవ సహిత గగన్యాన్ ప్రయోగంలో మరి వీరు వెళ్ళడానికి తగిన ట్రైనింగ్ గాని శిక్షణ ఇవ్వడం జరిగింది. వీరందరూ భారత వైమానిక దళ పైలట్లు. ఈ వ్యోమగాములు భారతదేశంలో మరి అంతర్జాతీయంగా విస్తృతమైన శిక్షణ పొందారు. మరి వింగ్ కమాండర్ అయినటువంటి సుభాన్ శుక్లా ఇప్పటికే మరి 2025 జూన్ లో శిక్షణ పొందడానికై ప్రైవేట్ ఆక్సియం మిషన్ 4 లో ISS లో ప్రయాణించడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఈ న్యూస్ లో మనం చూసినట్లయితే మరి గగన్యాన్ మిషన్ ఎప్పుడు జరుగుతుందంటే 2027. మరి దీన్ని ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుందంటే ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, దీని తెలుగులో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అంటాం.
ఇస్రో చైర్మన్ ఎవరు అని అడిగితే నారాయణన్ అని చెప్పాలి. అలాగే ఇస్రో హెడ్ క్వార్టర్ ఎక్కడుందంటే బెంగళూరు. ఓకే, మరి ఇస్రో ఇటీవల మరి గగన్యాన్ సంబంధించిన ఇంటిగ్రేటెడ్ మెయిన్ పారాషూట్ ఎయిర్ డ్రాఫ్ట్ టెస్ట్ ఎక్కడ పూర్తి చేశారు అని ఒక ఎగ్జామ్ లో మన కరెంట్ అఫైర్స్ కింద అడిగితే ఇంటిగ్రేటెడ్ మెయిన్ పారాషూట్ ఎయిర్ డ్రాఫ్ట్ టెస్ట్ ఎక్కడ జరిగింది అంటే మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఝాన్సీలోని బబీనా ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ లో ఈ పరీక్షలు నిర్వహించారు అనేది గుర్తు పెట్టుకోవాలి. మరి గగన్యాన్ అనే మానవ సహిత మిషన్ లో మరి ఎంతమంది మెంబర్స్ మరి స్పేస్ లోకి వెళ్తున్నారు అంటే గుర్తు పెట్టుకోవాల్సింది గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, మరి గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్, గ్రూప్ కెప్టెన్ అంగద్ ప్రతాప్ మరియు వింగ్ కమాండర్ సుభాన్ శుక్లా అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే మరి ఇటీవల మన 2025లో మరి సుభాన్ శుక్లా ఇప్పటికే మరి ప్రైవేట్ యాక్సియం మిషన్ 4 లో ఐఎస్ఎస్ లో ప్రయాణించాడు అనేది కూడా గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ గగన్యాన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ లో. సో ఈ 4 మెంబర్స్ మరి గగన్యాన్ అనే మానవ సహిత అంతరిక్ష కేంద్రం మానవ సహిత ప్రయోగంలో మరి ఫీచర్ లో పాల్గొంటారు ఈ 4 మెంబర్స్. నెక్స్ట్ టాపిక్. ఓకే, మరి స్వచ్ఛతలో విశాఖ పోర్టుకు ప్రథమ స్థానం. మరి స్వచ్ఛ కార్యక్రమంలో విశాఖ పోర్ట్ అథారిటీ సత్తా చాటింది. దేశంలోనే పరిశ్రమల విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఓకే, మరి స్వచ్ఛతలో విశాఖ పోర్ట్ మన రాష్ట్రంలోని విశాఖ పోర్ట్ మరి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలవడం జరిగిందని చెప్పొచ్చు. మరి ముంబైలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి సర్బానంద్ సోనోవాల్ చేతుల మీదుగా మరి విశాఖ పోర్ట్ చైర్మన్ అయినటువంటి డాక్టర్ ఎం అంగముత్తు స్వచ్ఛ అవార్డును స్వీకరించారు. ఓకే, మరి దేశంలో స్వచ్ఛతలో మరి పరిశ్రమల విభాగం ఏ విభాగం అంటే పరిశ్రమల విభాగంలో దేశంలో మరి ఫస్ట్ ప్లేస్ అంటే ప్రథమ స్థానం మరి దేనికి వచ్చిందంటే విశాఖ పోర్టుకు వచ్చింది. కాబట్టి స్వచ్ఛ కార్యక్రమంలో విశాఖ పోర్టుకు మరి దేశంలోనే పరిశ్రమల విభాగంలో ప్రథమ స్థానం నిలిచిందని మన ప్రస్తుత మరి కేంద్ర మంత్రి అయినటువంటి సర్బానంద్ సోనోవాల్ మరి తెలియజేయడం జరిగింది. మరి ప్రస్తుతం మరి సర్బానంద్ సోనోవాల్ మరి ఏ శాఖకు మినిస్టర్ గా ఉన్నాడంటే పోర్ట్స్ షిప్పింగ్ అండ్ వాటర్ వేస్ అని గుర్తుపెట్టింది. కాబట్టి ప్రస్తుత మరి పోర్ట్స్ షిప్పింగ్ వాటర్ వేస్ మినిస్టర్ కేంద్ర మినిస్టర్ ఎవరు అంటే మనం సర్బానంద్ సోనోవాల్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇది మరి దీనికి సంబంధించి. అలాగే మరి నెక్స్ట్ టాపిక్ చూస్తే బుక్కర్ ప్రైజ్ విజేతగా డేవిడ్ సలై. బుక్కర్ ప్రైజ్ 2025 సంవత్సరం గాను బుక్కర్ ప్రైజ్ విజేత ఎవరు అని ఎగ్జామ్ లో అడుగుతాడు. ఓకే, 2025 గాను మరి బుక్కర్ ప్రైజ్ విజేత ఎవరు అంటే డేవిడ్ సలై. మరి 2024లో బుక్కర్ ప్రైజ్ విజేత ఎవరంటే సమంత అని గుర్తుపెట్టుకోవాలి. సమంత 2024లో బుక్కర్ ప్రైజ్ విజేత సమంత, 2025 బుక్కర్ ప్రైజ్ విజేత డేవిడ్ సలై. మరి ఈ డేవిడ్ సలై ఎవరంటే కెనడియన్ హంగేరియన్ బ్రిటిష్ రచయిత డేవిడ్ సలై ప్రతిష్టాత్మక బుక్కర్ ప్రైజ్ గెలుపొందారు. ఆయన రచించిన ప్లష్ అనే నవలకు గాను ఈ అవార్డు దక్కింది. ఓకే, ఆయన రచించిన ప్లష్ అనే నవలకు మరి అవార్డు దక్కింది. మనకి ఎగ్జామ్ లో అడుగుతాడు ఏ విధంగా అంటే మరి ఇటీవల 2025 సంవత్సరం గాను బుక్కర్ ప్రైజ్ గెలుచుకున్న డేవిడ్ సలై మరి ఏ నవలకు గాను అవార్డును గెలుచుకోవడం జరిగింది అని ఎగ్జామ్ లో అడుగుతాడు. అప్పుడు ఏ నవల అంటే ప్లష్ అనే నవలకు గాను మరి బుక్కర్ ప్రైజ్ గెలుచుకోవడం జరిగింది. అలాగే మరి ఈ పోటీల్లో మరి ఇతనుకు గట్టి పోటీగా మరి సెకండ్ ప్లేస్ లో అని చెప్పొచ్చు మన భారత రచయిత్రి అయినటువంటి కిరణ్ దేశాయ్ నవల ది లోన్లీనెస్ ఆఫ్ సోనియా అండ్ సన్నీ అనే నవల ఇతని ఫ్లెష్ అనే నవలకు గట్టి పోటీ ఇవ్వడం జరిగింది. మరి మరి ఈ మన భారత రచయిత్రి అయినటువంటి కిరణ్ దేశాయ్ సెకండ్ ప్లేస్ లో నిలవడం జరిగింది. ఇతను డేవిడ్ సలైని ప్రథమ స్థానంలో నిలిచి మరి బుక్కర్ ప్రైజ్ ను గెలుచుకోవడం జరిగింది.
కాబట్టి ఇది దీనికి సంబంధించి మనకి 2025లో బుక్కర్ ప్రైజ్ విజేత ఎవరంటే డేవిడ్ సలే. మరి ఏ నవలకు గాను వచ్చిందంటే ఫ్లష్ అనే నవలకు గాను వచ్చింది అని గుర్తుపెట్టుకోండి. అలాగే మరి కిరణ్ దేశాయ్ అనే మన ఇండియన్ రైటర్ రచయిత్రిని మనం చూసినట్లయితే మరి ఈమె ఇంతకు ముందే అంటే 2006 సంవత్సరంలోనే ది ఇన్హెరిటెన్స్ ఆఫ్ లాస్ అనే నవలకు గాను 2006 సంవత్సరంలోనే బుక్కర్ ప్రైజ్ అందుకుంది. మరి ఈసారి గెలుచుకునే అవకాశాన్ని కోల్పోయారు. అయితే ఆమె రాసిన 667 పేజీల ది లోన్లీనెస్ ఆఫ్ సోనియా అండ్ సన్నీ అనే నవలపై న్యాయ నిర్ణేతలు ప్రశంసలు కురిపించారు. వర్గము, జాతి, ఆధునిక గుర్తింపు వంటి అంశాలను భారత్ అమెరికా నేపథ్యంలో లోతుగా చూపించిన శక్తివంతమైన రచనగా అభివర్ణించారు. ఓకే, ఇది మరి ఈమె ఆల్రెడీ 2006లోనే బుక్కర్ ప్రైజ్ గెలుచుకుంది. ఏ నవలకు గాను అంటే ది ఇన్హెరిటెన్స్ ఆఫ్ లాస్ అనే నవలకు గాను. మరి 2025లో ఈమె రచించిన ది లోన్లీనెస్ ఆఫ్ సోనియా అండ్ సన్నీ అనే నవల మరి ఈ ఫ్లష్ అనే నవలకు గట్టి పోటీ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇది బుక్కర్ ప్రైజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. మరి బుక్కర్ ప్రైజ్ విజేతకు ఎంత మనీ ఇవ్వడం జరుగుతుందంటే మరి 5,000 పౌండ్లను మరి జ్ఞాపికను అందజేయడం జరుగుతుంది. 50,000 పౌండ్లను మనీని ఇవ్వడం జరుగుతుంది. అలాగే జ్ఞాపికను కూడా బహుకరించడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ టాపిక్ ప్రపంచ షూటింగ్. ఓకే, ఇక్కడ మనం ఈ క్రింది మరి ఈషా సింగ్ అనే మన హైదరాబాద్ మన తెలుగు రాష్ట్రమైన తెలంగాణ క్రీడాకారిణి. ఈమె ఏ క్రీడకు సంబంధించిన వ్యక్తి అంటే షూటింగ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఈషా సింగ్ అనే మన తెలుగు క్రీడాకారిణి ఏ క్రీడకు సంబంధించిన వ్యక్తి అంటే షూటింగ్. కాబట్టి ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్ లో భారత షూటర్ల జోరు కొనసాగుతుంది. మన హైదరాబాద్ అమ్మాయి అయినటువంటి ఈషా సింగ్ మరో పథకాన్ని కైవసం చేసుకుంది. మహిళలు 10 మీటర్ల పిస్టల్ రజతంలో గెలిచిన జట్టులో సభ్యురాలైన ఈషా 10 మీటర్ల పిస్టల్ అంటే మిక్స్డ్ డబుల్ టీమ్ లో కూడా రజతం గెలుచుకుంది. మన మిక్స్డ్ డబుల్ టీమ్ లో ఎవరెవరు ఉన్నారంటే ఈషా సింగ్ అండ్ సామ్రాట్, వీళ్ళిద్దరూ ఉన్నారు. కాబట్టి మరి ఈషా సింగ్ అనే మరి మన హైదరాబాద్ సంబంధించిన క్రీడాకారిణి. ఈమె ఏ క్రీడకు సంబంధించిన వ్యక్తి అంటే షూటింగ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ టాపిక్ కుబేర నగరాల్లో ముంబై, ఢిల్లీ. మరి ఈ రిపోర్టును ఎవరు రిలీజ్ చేయడం జరిగిందంటే హ్యూరన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు మరి రిపోర్టును ప్రిపేర్ చేయడం జరిగింది. ప్రపంచంలోనే ఎక్కువ మంది బిలియనియర్లు ఉండే అగ్రగామి 10 నగరాలలో భారత్ నుంచి ముంబై, ఢిల్లీ మాత్రమే చోటు దక్కించుకున్నాయని మరి హ్యూరాన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు నివేదికలో వెల్లడించడం జరిగింది. అంటే మరి ప్రపంచంలో ఎక్కువ మంది బిలియనియర్లు ఉండే నగరాలు మన ఇండియాలో చూసినట్లయితే మరి ముంబై, ఢిల్లీ మాత్రమే ఎక్కువ బిలియనియర్లు మరి ఈ 2 నగరాల్లో ఉన్నారు అని మరి ఈ రిపోర్ట్ లో వెల్లడించడం జరిగింది. మరి ప్రపంచ వ్యాప్తంగా చూసినట్లయితే న్యూయార్క్ లో మరి 119 మంది బిలియనియర్లు ఉన్నారు. మరి న్యూయార్క్ నగరంలో, లండన్ నగరంలో 97 మంది బిలియనియర్లు ఉన్నారు. మరి ముంబై నగరంలో 92 బిలియనియర్లు ఉన్నారు. అలా మరి ఢిల్లీలో ఎంతమంది ఉన్నారంటే 57 మంది బిలియనియర్లు ఉన్నారు. కాబట్టి మనకి ఎగ్జామ్ లో మరి ఈ విధంగా కూడా క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. ఏ విధంగా అంటే మరి ఇటీవల ప్రకటించిన హ్యూరన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ జాబితాలో మరి మన భారతదేశం తరపున చోటు సంపాదించిన నగరాలేవి అని అడుగుతాడు. అప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ముంబై, ఢిల్లీ అని గుర్తుపెట్టుకోవాలి. ముంబై, ఢిల్లీ నగరాలు మాత్రమే మరి హ్యూరాన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కుబేర నగరాల్లో జాబితాలో మరి చోటు సంపాదించడం జరిగింది అని గుర్తుపెట్టుకోండి. విల్ గో నెక్స్ట్ టాపిక్. మరి పాక్ సీమాంతర ఉగ్రవాదంతో ఇబ్బంది పడుతున్నామని ఐక్యరాజ్య సమితిలో మన శాశ్వత ప్రతినిధి అయినటువంటి పర్వతనేని హరీష్ గారు మరి అక్కడ మరి వెల్లడించడం జరిగింది. ఎక్కడ? ఐక్యరాజ్య సమితిలో UNO అంటే యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్.
కాబట్టి సరిహద్దు మీదుగా అక్రమంగా రవాణా చేస్తున్న ఆయుధాలను ఉపయోగించే పాక్ నిర్వహిస్తున్న సీమాంతర ఉగ్రవాదంతో తాము తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని ఐక్యరాజ్య సమితిలో భారత్ పేర్కొంది. ఈ హింసకు పాల్పడుతున్న వారిపై మరి కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. సోమవారం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఆయుధాలపై జరిగిన కార్యక్రమంలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ మాట్లాడడం జరిగింది. కాబట్టి పర్వతనేని హరీష్ మరి సీమాంతర ఉగ్రవాదంతో మేము చాలా ఇబ్బంది పడుతున్నామని భద్రతా మండలిలో ఐక్యరాజ్య సమితిలోని భద్రతా మండలిలో మరి కంప్లైంట్ చేయడం జరిగింది. భద్రతా మండలిలో మరి 15 మంది సభ్యులు ఉంటారు, సభ్య దేశాలు ఉంటాయి. దాంట్లో 10 తాత్కాలిక సభ్య దేశాలు ఉంటాయి, 5 పర్మనెంట్ మెంబర్స్ అంటే శాశ్వత సభ్య దేశాలు ఉంటాయి. 5 పర్మనెంట్ మెంబర్స్ ఏవి అనేది మనం ప్రీవియస్ క్లాసెస్ లో డిస్కస్ చేసుకున్నాం. ఫ్రాన్స్, బ్రిటన్, యుఎస్ఏ, చైనా, రష్యా మరి ఇవి 5 మెంబర్స్ గా ఉన్నాయి, పర్మనెంట్ మెంబర్స్ గా మరి భద్రతా మండలిలో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఈ టాపిక్ లో మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు అడగడానికి మన ఐక్యరాజ్య సమితిలో మన భారత శాశ్వత ప్రతినిధి ఎవరు అని అడుగుతాడు. ఐక్యరాజ్య సమితిలోని భద్రతా మండలిలో మన భారత శాశ్వత ప్రతినిధి ఎవరు అంటే పర్వతనేని హరీష్. పర్వతనేని హరీష్ అని ఇతని పేరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, డయాబెటిక్ హార్ట్ రోగులకు ఔషధమే సరైనది అని భారత వైద్యుడు అధ్యయనంలో వెల్లడైంది. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే గుండె జబ్బులతో ఆసుపత్రులకు వచ్చే మధుమేహం బాధితులకు చికిత్స అందించే విధానంలో సమూల మార్పులకు కారణమయ్యే పరిశోధనను భారత్కు చెందిన వైద్యుడు విజయవంతంగా నిర్వహించారు. మరి టక్సిడో 2 పేరుతో నిర్వహించిన ఈ అధ్యయనంలో వివరాలను అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఇటీవల సమర్పించడం జరిగింది. అయితే ఈ వివరాల ప్రకారము ఎవరైనా గుండెపోటు వచ్చిన తీవ్రతను బట్టి వైద్యులు స్టంట్ లేదా యాంజియోప్లాస్ట్ నిర్వహిస్తారు. అయితే చికిత్స తర్వాత మధుమేహంతో బాధపడే వారికి స్టంట్ లో రక్తం గడ్డ కట్టకుండా సహాయపడేందుకు ఇబ్బందులు ఎదురవుతాయి. దీని పరిష్కారంగా ప్రపంచ వ్యాప్తంగా మరి టైకోగ్రిలోర్ మరి ప్రసుగ్రైల్ అనే ఔషధాలను వినియోగిస్తున్నారు. కాబట్టి మరి ఎవరైతే డయాబెటిక్ హార్ట్ పేషెంట్లు ఉంటారో వారికి సరైన ఔషధంను మరి భారత వైద్యుడు మరి కనుగొనడం జరిగింది. ఆ ఔషధం పేరు ఏం పేరు అంటే ఇక్కడ 2 మెడిసిన్స్ ఉన్నాయి. ఒకటి టైకోగ్రిలోర్ అనే ఒక మెడిసిన్ ఉంది, మరి ప్రసుగ్రైల్ అనే ఒక మెడిసిన్ ఉంది. మరి రెండిట్లో ఏది మేలు అంటే కొన్ని సర్వేలను బట్టి ప్రసుగ్రైల్ అనే మెడిసిన్ మేలు అని మరి భారత వైద్య మండలి అనేది వెల్లడించడం జరిగింది. కాబట్టి ప్రసుగ్రైల్ అనేది గుర్తుపెట్టుకోవాలి ఎవరికంటే డయాబెటిక్ హార్ట్ పేషెంట్స్ కి. ఓకే, నెక్స్ట్ టాపిక్ మరి భాగస్వామ్య పండుగకు సిద్ధం నేడు విశాఖకు సీఎం చంద్రబాబు. అంటే ఇక్కడ భాగస్వామ్య పండుగ అంటే సిఐఐ అని అంటాము. సిఐఐ ఫుల్ ఫామ్ ఏమంటే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్. మరి ఈ సదస్సు ఎక్కడ జరుగుతుందంటే మన రాష్ట్రంలోని విశాఖపట్నంలో జరుగుతుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న భాగస్వామ్య సదస్సు పండుగకు విశాఖ సిద్ధమైంది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ అంటే సిఐఐ ఫుల్ ఫామ్ ఏమైనా అడుగుతాడు ఎగ్జామ్ లో. సిఐఐ ఫుల్ ఫామ్ ఏమంటే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్. మరి రాష్ట్ర ప్రభుత్వము సంయుక్తంగా నిర్వహిస్తున్న 5వ పార్ట్నర్షిప్ సమ్మిట్ కు ఏర్పాటు దాదాపు పూర్తయ్యాయి. కాబట్టి విశాఖపట్నంలో సిఐఐ సమ్మిట్ అనేది జరుగుతుంది. మరి సిఐఐ భాగస్వామ్య సదస్సు 2025 లోగోలో ఉన్న సారాంశం ఏమంటే పోటీతత్వాన్ని వేగవంతం చేయడము, ప్రపంచీకరణ, సమ్మిళత్వము, తర్వాత స్థిరత్వము, నమ్మకము అనే ఇతివృత్తాలన్నీ సూచిస్తుంది ఈ లోగోలో అని. మరి ఈ లోగోలో ఈ అంశాలన్నీ కూడా ప్రతిబింబించేలా మరి డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి ఈ కాంటెక్స్ట్ లో మరి ఈ న్యూస్ లో మనం చూసినట్లయితే సిఐ సదస్సు ఎక్కడ జరుగుతుందంటే విశాఖపట్నం. సిఐ అంటే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ అని గుర్తుపెట్టుకుంది. నెక్స్ట్ టాపిక్ జలహే తెలంగాణ. ఓకే, మరి తెలంగాణ మన తెలుగు రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన న్యూస్ మనం చూసినట్లయితే ఇక్కడ
సంచాయ్ జన్ భాగీదారీ, జల సంచాయ్ జన్ భాగీదారీ రాష్ట్రానికి తొలి ర్యాంక్. మరి జిల్లాలో టాప్ లో నిలిచిన ఆదిలాబాద్. మరి తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల పరంగా మనం చూసినట్లయితే టాప్ లో నిలిచిన జిల్లాలు ఏవంటే ఆదిలాబాద్, నల్గొండ, మంచిర్యాల. మరి మున్సిపల్ కార్పొరేషన్ల విభాగంలో చూసినట్లయితే మరి రెండో స్థానంలో హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ నగరము. మరి ఇక్కడ ఒక్కొక్క నగరానికి 2 కోట్ల నగదు అమౌంట్ బహుమతి ఇవ్వడం జరుగుతుంది. అలాగే వరంగల్, నిర్మల్, జనగాం జిల్లాలకు ₹1 కోటి చొప్పున మరి బహుకరించడం జరుగుతుంది. అయితే ఇక్కడ మరి జలహే తెలంగాణ అంటే జల సంచాయ్ జన్ భాగీదార్ లో మరి తెలంగాణ రాష్ట్రం అంటే భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రము ప్రథమ స్థానం సాధించడం జరిగింది. కాబట్టి ఇక్కడ కేంద్ర జలశక్తి శాఖ ప్రకటించిన 8వ జాతీయ జల అవార్డు 2024లో జల సంచాయ్ జన్ భాగీదార్ జన భాగస్వామ్యంతో విభాగంలో కింద తెలంగాణ జాతీయ స్థాయిలో తొలి ర్యాంకును సొంతం చేసుకుంది. మరి కేంద్ర ప్రభుత్వం 2024లో ప్రారంభించింది ఈ కార్యక్రమం. కాబట్టి మరి జల సంచాయ్ జన్ భాగీదారీ అనే ఈ కార్యక్రమం ఏ సంవత్సరంలో ప్రారంభించబడిందంటే 2024. మరి ఈ కార్యక్రమం కింద తెలంగాణ మొత్తం 5,20,362 పనులు పూర్తి చేసి మరి ప్రథమ స్థానం నిలిచింది. మరి సెకండ్, థర్డ్ ప్లేస్ అంటే 2, 3 స్థానాలు చూసినట్లయితే రెండవ స్థానం ఛత్తీస్గఢ్, మూడవ స్థానము రాజస్థాన్ నిలిచాయి. కాబట్టి మన ఇండియా వైడ్ గా మరి జల సంచాయ్ జన్ భాగీదార్ లో ప్రథమ స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది అంటే తెలంగాణ, సెకండ్ ప్లేస్ ఛత్తీస్గఢ్, థర్డ్ ప్లేస్ రాజస్థాన్ అని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఎగ్జామ్ లో మరి ఆ విధంగా మనకి అడగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ టాపిక్, రెండో వారంలో అంటే ఏమి, డిసెంబర్ 2వ వారంలో అంటే డిసెంబర్లోనే మరి ఇస్రో అంటే మరి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సంస్థ మరి డిసెంబర్లోనే 2 రాకెట్లను ప్రయోగించడానికి మరి సిద్ధమవుతుంది. కాబట్టి డిసెంబర్ 2వ వారంలో LVM-3 మార్క్ 6 రాకెట్ ద్వారా బ్లాక్ 2 బ్లూబర్డ్ ఉపగ్రహమును, అలాగే డిసెంబర్ చివరి వారంలో PSLV C-62 రాకెట్ ద్వారా ఓషన్ షాట్ 3A ఉపగ్రహాలను మరి పంపించడానికి ఇస్రో మరి పనులు ప్రారంభించడం జరిగింది. కాబట్టి డిసెంబర్లోనే 2 రాకెట్లను మరి ప్రయోగించడానికి మరి ఏర్పాట్లను చేసుకుంటుందని మనకు న్యూస్ రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్, మరి ఈ ఏడాది ఇప్పటికే మనకి 4 రాకెట్లు ప్రయోగాలు చేసిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరి డిసెంబర్ నెలలో 2 ప్రయోగాలకు సిద్ధమవుతుంది. మరి డిసెంబర్ 2వ వారంలో LVM-3 అంటే మరి లాంచ్ వెహికల్ మార్క్ 3, మరి మార్క్ 6, L అంటే లాంచ్, V అంటే వెహికల్, మార్క్ 3, మార్క్ 6 రాకెట్ ద్వారా మరి బ్లాక్ 2 బ్లూబర్డ్ ఉపగ్రహాన్ని అంటే LVM-3 మార్క్ 6 రాకెట్ ద్వారా బ్లాక్ 2 బ్లూబర్డ్ ఉపగ్రహాన్ని, మరి అలాగే PSLV C-62 అంటే పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. PSLV అంటే పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ C-62 రాకెట్ ద్వారా ఓషన్ షాట్ 3A ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు. కాబట్టి డిసెంబర్లోనే ఇక్కడ మనకి 2 ఉపగ్రహాలను ఇస్రో మరి ప్రయోగించడానికి సిద్ధంగా ఉంది అని చెప్పచ్చు. కాబట్టి ఈ షార్లో మరి ఇక్కడ ఈ న్యూస్ లో మనం చూసినట్లయితే మరి ఎగ్జామ్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమంటే మరి బ్లాక్ 2 బ్లూబర్డ్ ఉపగ్రహాన్ని ఏ రాకెట్ ద్వారా ప్రయోగించారు ఇస్రో వాళ్ళు అంటే LVM-3 మార్క్ 6 రాకెట్ ద్వారా. అలాగే ఓషన్ షాట్ 3A ఉపగ్రహాన్ని ఏ రాకెట్ ద్వారా ప్రయోగించడం జరిగింది అంటే PSLV C-62 అంటే PSLV అంటే చెప్పినాం పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ అని చెప్పినాం. అలాగే
రాకెట్ల అనుసంధానం కూడా చేస్తున్నారు, రాకెట్ల అనుసంధానం కూడా చేయడం జరిగింది. కాబట్టి ఇదంతా మరి ఇస్రో వాళ్ళు మానిటర్ చేస్తారు. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ బెంగళూరు. ఓకే, కాబట్టి ఈ 2 మరి ఉపగ్రహాలు అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ గా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇది ఓషన్ షాట్ శాటిలైట్, ఇది ఓషన్ షాట్ 3A. మరి ఇది బ్లాక్ టు బ్లూబర్డ్ శాటిలైట్, బ్లాక్ టు బ్లూబర్డ్ శాటిలైట్ కమ్యూనికేషన్. మరి ఈ శాటిలైట్ యొక్క ఇంపార్టెన్స్ మనం ఇక్కడ చూసినట్లయితే, ఈ శాటిలైట్ యొక్క ఇంపార్టెన్స్ ఏమంటే, టెక్సస్ లోని ఏఎస్టీ స్పేస్ మొబైల్ సంస్థ రూపొందించిన, అంటే అమెరికాలోని టెక్సస్ లోని ఏఎస్టీ స్పేస్ మొబైల్ సంస్థ దీన్ని రూపొందించింది. బ్లూబర్డ్ ఉపగ్రహం విప్లవాత్మకమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉంది. మరి ఈ టెక్నాలజీతో ఈ రాకెట్ ద్వారా, అంటే స్పేస్ స్టేషన్ లో, అంటే అంతరిక్ష కేంద్రంలో 2 వ్యక్తులు స్మార్ట్ ఫోన్ల ద్వారా మరి కాల్స్, అంటే స్మార్ట్ ఫోన్ ద్వారా కాల్స్ చేసుకోవడానికి, మాట్లాడుకోవడానికి మరియు ఉపయోగపడే విధంగా మరి ఈ రాకెట్ అక్కడ మనకు సహాయపడుతుందని మరి తెలియజేయడం జరిగింది. కాబట్టి బ్లాక్ టు బ్లూబర్డ్ అనే కమ్యూనికేషన్ శాటిలైట్. అలాగే ఓషన్ షాట్ 3A. ఓషన్ షాట్ అంటే ఇది సముద్రాలను అన్వేషిస్తుంది. సముద్రాల్లో జరిగే మరి విపత్తులు కానీ, మరి సునామీ కానీ, లేదా ఏమైనా తుఫాన్స్, హరికేన్స్, టైఫూన్లు, ఇలాంటి వాటిని యొక్క ఇన్ఫర్మేషన్ ని మనకి కలెక్ట్ చేసి ఇస్తుంది. ఓకే, నెక్స్ట్ టాపిక్. ఓకే, మన దేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు మరి భూటాన్ రాజు అయినటువంటి జింగ్మే కైసర్ నమ్గేల్ వాంగ్చుక్ తో మరి ప్రధాని మోడీ సమావేశం అయ్యడం జరిగింది. ఓకే, మనకి ఎగ్జామ్ లో మనకి ఇబ్బంది పెట్టడానికి, గుర్తు పెట్టుకోవడానికి మరి కొన్ని డిఫికల్ట్ వర్డ్స్ ఉండే నేమ్స్ ను కూడా అడగడం జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతం భూటాన్ రాజు పేరు ఏం పేరు అని ఎగ్జామ్ లో అడుగుతాడు. ప్రస్తుతం భూటాన్ రాజు ఎవరు అంటే మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఎవరంటే జింగ్మే కైసర్ నమ్గేల్ వాంగ్చుక్. ఇతను భూటాన్ రాజు యొక్క నేమ్. కాబట్టి ఇతను మరి భూటాన్ అంటే, భూటాన్ క్యాపిటల్ సిటీ ఏమంటే థింపూ. భూటాన్ క్యాపిటల్ సిటీ థింపూ. కాబట్టి భారత్ భూటాన్ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతంపై చర్చించారు. మరి ఇంధనము, అనుసంధానము, టెక్నాలజీ, రక్షణ వంటి కీలక రంగాల్లో పరస్పర సహకారంపై అభిప్రాయాలు పంచుకున్నారు. 2 దేశాల మధ్య ప్రతినిధుల స్థాయి చర్చలు సైతం జరిగాయి. అనంతరం మరి 1020 మెగావాట్ల పున్చాంగ్చు 2 హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ ను మోడీ వాంగ్చుక్ ఉమ్మడిగా ప్రారంభించడం జరిగింది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడు. ఇటీవల మన దేశ ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారు భూటాన్ పర్యటనలో భాగంగా మరి ఒక పవర్ ప్రాజెక్ట్ ను ప్రారంభించడం జరిగింది. ఆ ప్రాజెక్ట్ పేరు ఏం పేరు అని అడగచ్చు ఎగ్జామ్. సో ఆ ప్రాజెక్ట్ పేరు కూడా మనం గుర్తు పెట్టుకోవాలి. ఆ ప్రాజెక్ట్ పేరు ఏం పేరు అంటే పున్చాంగ్చు 2 హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్. పున్చాంగ్చు 2 హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్. సో ఈ ప్రాజెక్ట్ ను మరి మోడీ గారు అలాగే వాంగ్చుక్ గారు ఉమ్మడిగా ప్రారంభించడం జరిగింది. అయితే ఈ ప్రాజెక్ట్ ను మరి ఉమ్మడి దేశాలు ఈ ప్రాజెక్ట్ ని డెవలప్ చేస్తున్నాయి. అంటే మన భారతదేశము అలాగే భూటాన్ ఈ ప్రాజెక్ట్ ను అభివృద్ధి చేస్తున్నాయి. మరి ఈ ప్లాంట్ లో ఉత్పత్తి అయ్యే విద్యుత్తును రెండు దేశాలు సమానంగా పంచుకుంటాయి. మరి భూటాన్ అభివృద్ధి ప్రయాణంలో మేము సహాయపడతామని మోడీ గారు తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇటీవల మన భారతదేశము భూటాన్ లో మరి ఏ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ను మరి నిర్మించడంలో భాగస్వామ్యం అయ్యింది అని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగచ్చు. కాబట్టి ఈ పవర్ ప్రాజెక్ట్ ను మనం గుర్తు పెట్టుకోవాలి. కాబట్టి పున్చాంగ్చు 2 హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే భూటాన్ రాజు ఎవరు అంటే జింగ్మే కైసర్ నమ్గేల్ వాంగ్చుక్ అని గుర్తుపెట్టుకోండి. సో ఈ 2 టర్మ్స్ మనం గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, we will go next topic. సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కార్ 2025 అంటే ఈ సాహిత్య అకాడమీ మరి అవార్డ్స్ ను
మరి బాల సాహిత్య పురస్కార్ అవార్డ్స్ ను మరి ప్రకటించడం జరిగింది. మరి బాల సాహిత్య శైలిలో వార్షిక అవార్డులు సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కార్ 2025 శుక్రవారం నవంబర్ 14న న్యూఢిల్లీలో తాన్సేన్ మార్గ్ త్రివేణి ఆడిటోరియంలో జరిగాయి. ఈ అవార్డులను అకాడమీ అధ్యక్షుడు అంటే సాహిత్య అకాడమీ అధ్యక్షుడు ఎవరంటే మాధవ్ కౌశిక్ ప్రదానం చేయడం జరిగింది. సో ఇక్కడ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు ఎవరంటే గుర్తు పెట్టుకోవాలి, మాధవ్ కౌశిక్ అని గుర్తు పెట్టుకోవాలి. అలాగే మరి సాహిత్య అకాడమీలోని బాల సాహిత్య పురస్కారు 2025లో మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎవరికి వచ్చాయి అనేది మనం గుర్తు పెట్టుకోవాలి. అంటే ప్రతి రాష్ట్రం నుంచి వచ్చాయి ఇవి, మన తెలుగు స్టేట్స్ వాళ్ళని మాత్రం మనం గుర్తు పెట్టుకోవాలి. కాబట్టి వాళ్ళు ఎవరంటే మరి మన తెలుగు స్టేట్ సంబంధించి కబుర్ల దేవత కథకు గాను గంగిశెట్టి శివకుమార్కి వచ్చింది. ఓకే, కబుర్ల దేవత అనే కథకు గాను గంగిశెట్టి శివకుమార్కు, అలాగే ఉర్దూలో క్వామీ సితారే అనే వ్యాసాలకు గాను గజన్ ఫర్ ఇక్బాల్ కు మరి రావడం జరిగింది. కాబట్టి గంగిశెట్టి శివకుమార్కు, కబుర్ల దేవతకు గాను, అలాగే గజన్ ఫర్ ఇక్బాల్ కు, క్వామీ సితారే వ్యాసాలకు గాను బాల సాహిత్య పురస్కార్ 2025 అవార్డ్స్ ను మరి గెలుచుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ టాపిక్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పార్టిసిపేట్ ఇన్ ద సెలబ్రేషన్ ఆఫ్ ద 15th యానివర్సరీ ఆఫ్ అంగోలాస్ ఇండిపెండెన్స్. సో మన రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము గారు మరి అంగోలా దేశానికి సంబంధించి 50వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మళ్ళీ పాల్గొనడం జరిగింది. మరి అధ్యక్షుడు జోవో ఇమాన్యుయల్ గొంకల్వేస్ లారెంకో మరి ఆహ్వానం మేరకు అధ్యక్షుడు మన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు మరి అంగోలా 50వ స్వాతంత్ర్య వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొనడం జరిగింది. కాబట్టి ఈ వేడుకలు లువాండాలోని ఫ్రాంకా డా రిపబ్లిక్ లో జరిగిన రంగురంగుల కార్యక్రమంలో అంగోలా సైనికులు సాంస్కృతిక సంప్రదాయాలు జరిగినాయి ప్రోగ్రామ్స్. ఈ న్యూస్ లో మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏమంటే మరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంగోలా అధ్యక్షుడు ఎవరు అని గుర్తు పెట్టుకోవాలి. అంగోలా అధ్యక్షుని పేరు గుర్తు పెట్టుకోవాలి. ఏం పేరంటే జోవో ఇమాన్యుయల్ గోంకాల్వ్స్ లౌరెంకో అని మనము మరి అంగోలా అధ్యక్షుని పేరు గుర్తు పెట్టుకోవాలి. అలాగే అంగోలా క్యాపిటల్ సిటీ ఏది, అంగోలా రాజధాని ఏదంటే లువాండా అని గుర్తు పెట్టుకోవాలి. అలాగే మరి ఇటీవల అంగోలా 50వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మన దేశం తరపున పాల్గొన్న వ్యక్తి ఎవరు అంటే కూడా గుర్తు పెట్టుకోవాలి. కాబట్టి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినటువంటి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ టాపిక్, నెక్స్ట్ టాపిక్. ఓకే, ఇండియా నేవీ ఎస్టాబ్లిషెస్ న్యూ రిక్రూట్మెంట్ సెంటర్ అట్ కార్వార్. మరి ఇండియాలో ఆల్రెడీ 9 సెంటర్స్ ఉన్నాయి, రిక్రూట్మెంట్ సెంటర్స్ ఇండియా నేవీకి సంబంధించి. మరి 10th రిక్రూట్మెంట్ సెంటర్ అనేది మరి కర్ణాటకలోని కార్వార్ లో మరి స్థాపించడం జరిగింది. ఓకే, 10th రిక్రూట్మెంట్ సెంటర్ నేవల్ కి సంబంధించి 10th రిక్రూట్మెంట్ సెంటర్ కర్ణాటకలోని కార్వార్ లోని ఐఎన్ఎస్ కదంబిలో మరి కొత్త నియామక కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఐఎన్ఎస్ కదంబిలో కొత్త నియామక కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఐఎన్ఎస్ కదంబి నౌకాదళాన్ని దేశవ్యాప్తంగా 10వ నియామక సంస్థగా మారింది. ఓకే, మరి ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐఎన్ఎస్ కదంబి ఇటీవల మన నేవల్ ఏరియాకు సంబంధించి 10వ నియామక కేంద్రాన్ని ఎక్కడ ప్రారంభించారు అంటే కర్ణాటకలోని కార్వార్ ఐఎన్ఎస్ కదంబాలో. ఓకే, నెక్స్ట్ టాపిక్. సో ఇవి మన నవంబర్ 12కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఓకే, ఈ కరెంట్ అఫైర్స్ ను మరి రెగ్యులర్ గా వాచ్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కు. ఓకే, మరి మీ ఫ్రెండ్స్ కు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మేము ట్రై చేస్తాము. ఓకే, థ్యాంక్ యూ.